అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. మరి ఈ ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? విశేషంగా ఈ మాసంలో శివరాత్రి అనే పర్వదినం వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు కుంభరాశి వారు? కుంభరాశి వాళ్లకు ఈ 2026 ఫిబ్రవరి మాసం రాశిలోనే రాహు ఉన్నాడు, ద్వితీయంలో శని ఉన్నాడు, పంచమంలో గురువు ఉన్నాడు, 7వ ఇంట్లో కేతు ఉన్నాడు, 8వ ఇంట రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు కలుస్తున్నాయి. ఒక 2 డేస్ పాటు చంద్రుడు వాళ్ళని చూస్తాడు. కాబట్టి పంచగ్రహ కూటమి అనేది స్థానంలో ఉంది. అంటే మామూలుగా రాహు జన్మలో ఉంటే ఏమంటే, రాహు అంటే బ్లఫ్ మాస్టర్. బ్లఫ్ మాస్టర్ అంటే ఏమి? తిమ్మిని బొమ్మని చేసేటువంటి ప్లానెట్ అనమాట. అంకే మారే అంటారు. అంకే మారే అంటే 6 ఇలా పెడితే 6, దాన్ని ఇలా తిప్పిస్తే 9, అవసరాన్ని బట్టి 9గా చూపించాలంటే 9 చూపిస్తాడు, 6 చూపిస్తాడు. 0 ఇటువైపు వేస్తే 10, దాన్ని ఏ పక్కేస్తే 1. అంటే ఇవన్నీ చేసేదంతా ఈ అంకెమారాలు, ఇవన్నీ ఈ మెహర్బానీలంతా చేసేదంతా రాహువే చేస్తాడు. అందుకే ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్, ఈ బెట్టింగ్ గేమ్స్, కొన్ని చోట అంతా కూడా ఏదో చక్రాలు తిరుగుతూ ఉంటాయి, ఏదో తుండ్లంతా వేస్తూ ఉంటారు. అయ్యో జస్ట్ మిస్ అయింది, లేదంటే నాకు ఒక కప్పు వచ్చి అంటుంటారు. ఆ గేమ్స్ అంతా రాహువే. అంటే కలియుగంలో పలు రకాల మల్టిపుల్ చీటింగ్స్, మోసాలంతా కూడా రాహువే. ఎక్కడ ఏదున్నా సరే ఆ రాహు జన్మలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి కేర్ఫుల్గా అంటే, వీళ్ళు రాహు జన్మలో ఉంటే ఏమంటే ఎదుటి వాళ్ళని మోసం చేయాలి, లేదు వీళ్ళు మోసపోవాలి. ఎట తిరిగి వీళ్ళు మోసం చేయకపోతే మోసం పోవాలి. మోసం ద్వారా బెనిఫిట్ అన్న పొందాలి, దాని ద్వారా నష్టం అన్న పోవాలి. అప్పుడే వీళ్ళకు రాహు పనిచేసినట్లే. వ్యయస్థానంలో 4-5 గ్రహాలు కలుస్తున్నాయి. వ్యయస్థానం అంటే ఏమి? పడుకుని నిద్రపోయేటువంటి బెడ్రూము. వ్యయస్థానం అంటే పడుకునే బెడ్రూమే కాదు, హాస్పిటల్ అక్కడ కూడా పనుకుంటాం, శ్మశానము అక్కడ కూడా పనుకుంటాం. శ్మశానానికి వెళ్తే చివరిగా పడుకునేది అక్కడే. హాస్పిటల్ అనారోగ్యంతో పనుకుంటాం, మన బెడ్రూమ్లో ప్రశాంతంగా పడుకుంటాం. అంటే రాహు యొక్క కారకత్వాన్ని మనం అవయోగం చేస్తున్నాం. అప్పుడు ముక్కలు చేసి, అంటే ముక్కలు చేసిన అవయోగం చేసినాం అర్థం. అంటే రాహు ద్వారా వచ్చిందని మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది. వీధి కుక్కలకు ఎక్కువ ఫుడ్ పెట్టచ్చు. రాహు అంటే వీధి కుక్కలే. అదేవిధంగా దుర్గాదేవిని, గ్రామదేవతను ఆరాధించవచ్చు. వాళ్ళకి కొబ్బరికాయ, గుమ్మడికాయ, నిమ్మకాయ, పొంగలి లాంటి నైవేద్యాలు పెట్టచ్చు రాహుని ముందు. అదే రాహుని గురువు చూస్తున్నాడు, అదొక ప్లస్ పాయింట్. వీళ్ళు దైవ పరిహారం దొరుకుతా ఉంది, నేను చెప్పిన పరిహారాలు చేస్తే రాహు ద్వారా మోసపోరు. కాబట్టి ఇప్పుడు వ్యయస్థానంలో 5 గ్రహాలు ఉండడం వల్ల వీళ్ళకు అనారోగ్యం చేసిన అవకాశం ఉంది. ప్రశాంతమైన నిద్ర కోల్పోతారు. ఈ నిద్ర కోల్పోతారు. జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి జన్మలో రాహు ఏం చేస్తాడు? గందరగోళం చేస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా వాడు ఏమరుస్తాడు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనేటువంటి పరిస్థితి ఇస్తారు. కాబట్టి ఈ రాహు అనేటువంటి వాటి గ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే గ్రామదేవత ఆరాధన, లేదా దుర్గారాధన, దుర్గా కవచము, చండీ సప్తశతి పారాయణము లాంటివి చేసుకోవాలి. రాహు అవయోగం చేయకూడదు అనుకుంటే రాహు వచ్చేకాడికి మెరూన్ కలర్, గ్రే రిలేటెడ్ కలర్స్, సిల్వర్ కలర్, యాష్ కలర్, ఇవన్నీ రాహువే. ఇటువంటి క్లాత్ శనివారం రోజు రాహుకాలంలో ముక్కలుగా కత్తిరించి నీళ్ళలో కలిపేయాలి. ఓ లెటిన్ మెషిన్లో వేసి కూడా వాటర్ తిప్పేయచ్చు. 12వ స్థానంలో 4 గ్రహాలు కలుస్తున్నాయి, 4-5 గ్రహాలు కలుస్తున్నాయి. అక్కడ శుక్రుడు వస్తున్నాడు. శుక్రుడు 12వ ఇంట్లోకి వస్తుంటే పరిస్థితి ఏమి? బెడ్రూమ్ అని అర్థం. శుక్రుడు 12వ ఇంట్లో చాలా బలవంతుడు. 12వ ఇంట్లో శుక్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు మంచి బెడ్ కంఫర్ట్స్ ఉంటాయి. అంటే ఒకరికి 2 భార్యలు ఉంటారని అర్థం. మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. ఆ శుక్రుడు 12వ ఇంట్లోకి వస్తున్నాడు. రాహు వచ్చేక్కడ మల్టిపుల్ ప్లానెటే. ఇక్కడ మళ్ళీ కుజుడు వస్తున్నాడు. కుజుడు శుక్రుడు కలిస్తే గ్రహ యుద్ధము, భార్యాభర్తలని అర్థం. భార్యాభర్తలు ఎక్కడ గొడవలు వస్తాయి? ఎక్కువగా బెడ్రూమ్లోనే వస్తాయి. ఆడే గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, రవి కూడా అక్కడికే వస్తున్నాడు, సప్తమాధిపతి భార్య స్థానాధిపతి. కుజుడు ఆడవాళ్ళకి భర్త కారకుడు, శుక్రుడు బొంగవాళ్ళకి భార్య కారకుడు. మరి ఈ రాశికి పంచమాధిపతి బుధుడు కూడా అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కన్ఫ్యూజన్స్ ఎక్కువ. జన్మలో రాకున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే, బెడ్రూమ్లో డైలీ ఒక కొబ్బరికాయ కొట్టి బెడ్రూమ్ కింద పెట్టడం మంచిది, కుంకుమ చల్లేసి బెడ్ కింద. అలా చేస్తూ ఉంటే వాళ్ళకు గొడవలు వచ్చినా, సమస్య వచ్చినా
సాల్వ్ చేసుకుంటారు. సాల్వ్ అవుతుంది. అంటే అక్కడ నెగటివ్ వస్తూ ఉందని అర్థం. బెడ్రూమ్లో ఆ కొబ్బరికాయ కూడా డైలీ ఎంత ఖర్చు అవుతుంది? 20 రూపాయల 30 రూపాయల. అలా చేయడం వల్ల అంటే ప్రతి రూమ్లో నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అక్కడ నైవేద్యం సమర్పించాలి. వంట రూమ్లో స్టవ్ పెట్టచ్చు, పూజ రూమ్లో కొడుతూనే ఉంటాము. ఇంట్లోకి మనకు ఎక్కువగా అశుభం వస్తుంటే గడపలో కొట్టి పెట్టాలి. హాల్లో వచ్చి అందరూ కూర్చొని గొడవ పడుతుంటే రాత్రి గుమ్మడికాయ ఒకటి కొట్టి పెట్టి తెల్లతి పారాయాలి. బెడ్రూమ్లో గొడవలు వస్తున్నాయి, అక్కడ ఒకటి కొట్టాలి. డబ్బు ఎక్కువగా నష్టం అయిపోతా ఉంది అంటే నీళ్లు పొదుపుగా వాడి బాత్రూంలో కొబ్బరికాయ కొట్టాలి. అన్నీ బాగా ఉన్న సంతోషం లేకపోతే టీవీ కాడ కొట్టాలి. టీవీ అంటే ఎంటర్టైన్మెంట్. అట్లా వీళ్ళు బెడ్రూమ్ కింద కొట్టాలి. కొట్టడం వల్ల వీళ్ళు హాస్పిటల్కి 12 వస్తానంటే హాస్పిటల్ అని చెప్పాను, పడుకుంటాం పోయేసి ఇవన్నిటికి దూరం అవుతారు. గురువు చూస్తున్నారు కాబట్టి సొల్యూషన్ దొరుకుతుంది. చక్కగా వీళ్ళకు బాగుంటుంది. ద్వితీయంలో శనిగ్రహం ఉంది. రోజు రోజుకి శనిగ్రహ ప్రభావం తగ్గేదే. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం రోజు రోజుకి తగ్గిపోతుంది వీళ్ళకు. ఇంక 30 సంవత్సరాలు రాదు కుంభరాశి వాళ్ళకు. వీళ్ళు రాహువు రాశిలో ఉన్నాడు కాబట్టి, రాహు సీక్రెట్ ప్లానెట్ కాబట్టి సీసీ క్యామ్స్ అంతా కూడా రాహువే. సీసీ క్యామ్స్ సీక్రెట్ గమ్మున వచ్చే ఏమంత అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఇంట్లో తెలియకుండా కొన్ని పనులు చేసి నష్టపోతారో, వీళ్ళు చెప్పకపోయినా ఇంట్లో కనుక్కుంటారు. అందుకే భార్య అనింది, బొగుడు ఏం చెప్పకపోయినా ఏం చేశాడో దగ్గర నుంచి చూసినట్టు చెప్తుంది. కాబట్టి వీళ్ళు అప్పుడు కూడా ఏమంటే ఏమి లేదు 50 రూపాయలు అయిపోయింది, లేదు 150 రూపాయలు అయిపోయింది, నాకేం తెలుదు, నా దేవుడు సత్యం నాకు తెలుదా, ఎవడికి చెప్తావు నువ్వు ఉంటుంది. ఏం పెళ్ళైన మూలకి ఎన్ని చూడలేదు ఉంటుంది. సరే ఇప్పుడు ఏమంటావు అంటూ ఉంటాడు. అదే 150 చెప్పొచ్చు కదా అంటుంది. సరే అట్లా కూడా అనుకో, 200 అనుకో అంటుంటారు. అంటే నిజాన్ని ఒప్పుకోవడంలో వీళ్ళు వెనకబడి భార్యతో పోరాడు చిన్న గొడవలు పడుతూ ఉంటారు. లాస్ట్ నిజం ఒప్పుకుంటారు. అది కొసరు ఒప్పుకుంటారు. దాంట్లో ఆ మాట అంత క్లారిటీగా రాదనమాట. అది ఆ స్పష్టత అనేది వీళ్ళు డెవలప్ చేసుకుంటే మంచిది. అదే ఆడవాళ్ళు అయితే కూడా భర్త దగ్గర ఇదే పరిస్థితి. రాహు వచ్చేకాడికి దాచిపెట్టి నిజాన్ని చెప్పాలని ట్రై చేస్తాడు. కాబట్టి ఇప్పుడు వచ్చేకాడికి గురువు చూస్తాడు కాబట్టి బెనిఫిట్. ఫిబ్రవరి మాసము బాగుంది. అదే శివరాత్రి కాబట్టి శివారాధన చేసుకోవడం చాలా మంచిది. శివుడి యొక్క ఆరాధనలోకి వెళితే కాని పని అంటూ లేదు. శివుడు ఇంకా ఆయన ఆది దంపతులు వాళ్ళు. ఇప్పుడు 5వ స్థానంలో గురువు ఉన్నాడు. 5వ స్థానం మిథునం అంటే స్త్రీ పురుషుల కలయిక. ఇక్కడ వచ్చేక్కడ నేను ఈ బెడ్రూమ్లో గొడవలు ఉంటుంటాను. కాబట్టి స్త్రీ పురుషులు కలగినప్పుడు ఎవరైనా హిజ్రాలకు వీళ్ళు ఏదన్నా గ్రీన్ కలర్ శారీ కానీ డ్రెస్ కానీ కట్షిప్ కానీ ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక బిస్కెట్ వాటర్ బాటిల్ ఇస్తే మంచిది. వాళ్ళు మిథున రాశి స్వభావంలో ఉంటారు. స్త్రీ పురుష హిజ్రాస్. దీంట్లో కూడా మళ్ళీ డూప్లికేట్స్ తిరుగుతున్నారు. కొంతమంది మగవాళ్ళే పంజాబీ డ్రెస్లు వేసుకుని మాస్క్ వేస్తున్నారు. నేను కొంచెం ట్రాఫిక్లో గమనించాను. అది కొంచెం చూసుకుని ఇవ్వడం మంచిది. అలాంటి వాళ్ళకి ఇస్తే మోక్షం రాదు. మోక్షం కాదు, మనకు ఇచ్చిందని పరిహారం జరగదు. రియల్ హిజ్రాలు వాళ్ళు సైకాలజీ, నడక, వాళ్ళ మాట, ఆ మాట నోట్లో వచ్చే వాయిస్ బేసు, దీన్ని బట్టి కనిపెట్టచ్చు. అటువంటి వాళ్ళకి ఇవ్వడం మంచిది. అది మంచి పరిహారం. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.